రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అందరికీ శనార్థులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తున్నా. మరి ఈరోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమంలో ఈరోజు మీకు మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చింది బాసని మమత. మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ముందుగాలైతే ముఖ్యాంశాలు చదువుకొని గట్టెనక వార్త చురు చేద్దాం. నీళ్ళ మీద దింపింది సలార్ ప్రభాస్ బొమ్మ. డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు నువ్వు చాలా గ్రేట్ అమ్మా. భూమి జాగల కోసం బూతులు తిడుతున్నాడు. తమ్ముడు వల్ల తల్లి గుండెల మీద అంటున్నాడు. అనంత చేతికి 63 కోట్ల అందమైన వాచి. అంత ఆశ్చర్యపోయారు ఫ్రీ వెడ్డింగ్ కి వచ్చి. మా ఆయన బెట్టింగ్ పెట్టుడు మానేయాలి, అక్క కొడుకుకు ఐఐటీలా సీటు రావాలి. ఆ బెల్లను తరలిస్తున్న అక్రమ ముఠ కటక్ వద్ద తనిఖీ చేస్తే దొరికిపోయినారట. అనంత రాధికలకు జరిగింది ఫ్రీ వెడ్డింగ్. తల్లి బిడ్డే నేర్చుకుంటుండ్రు దాండియా డాన్సింగ్. అన్ని సినిమా ఇండస్ట్రీలకెల్లా తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోలకున్న ఫ్యాన్స్ వేరయ్యా అంటారులే. అరే నిజమే, ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయిందని ఉందనుకో, ఎవరికైనా ఎరికైందనుకో, వెంటనే టీజరో ట్రైలరో గ్లిమ్సో ఫస్ట్ లుక్కో విడుదలైనప్పుడు ఇక ఎంబట్నే ఏం చేస్తారు ఎరికినా, కట్అవుట్లు దండలు పటాకులు ఇట్లా అభిమానులు సంబరాలు అంతా ఇంత గాదిగా అభిమానాన్ని తీరుగా చాటుకుంటారు చాలా మందిలా కొంతమంది పచ్చబొట్లు వేయించుకుంటారు, ఇంకా కొందరు గిఫ్ట్ ఇస్తారు, కానీ కొంతమంది గిఫ్ట్ తయారు చేస్తారు. ఎట్లా అనుకుంటారులే ఎక్కలెక్క. ఖడ్గమొకడైతే కలహాలు ఒకరివిలే, డార్లింగే ఓసిన డార్లింగే, బలి 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 రాబాలి సాహోరే బాహుబలి. అరే అన్ని ప్రభాస్ అన్న పాటలు పాడుతున్నావు ఏందని చూస్తుర్లే. అరే ప్రభాస్ అన్న గురించే వచ్చింది ఒక వార్త, డార్లింగ్ ప్రభాస్ అన్నదే. మరి అయితే ఇగో నీటి మీదనే ముగ్గులేసిందట ఒక అక్క. ఆ ముగ్గులల్లో ఎవరున్నారో ఎరికేనా? ప్రభాస్ అన్న బొమ్మ గీసిందట నుళ్ళు. ఆవు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయినా ఇగో వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నది పోండ్రి. ఇక డార్లింగ్ ఫ్యానే నటకి అక్క. ఇగో చూడరు ఎత్తం రూపాయలు ఒక యువతట వినూత్నంగా చూపించిందట. మొత్తానికైతే ఇగో పెన్సిల్ నాలుకతో ఆకుపై చిత్రాలు గీయడం చూసి ఉంటాం కానీ ఇగో ఈ అభిమానం అయితే ఏం చేసింది ఎరికేనా? ఒక గిన్నెల నీళ్ళు పోసిందట. ఆ నీళ్ళ మీదకి వెళ్ళి రంగవాళ్ళతోటి సలార్ సినిమాలో ఉన్న ప్రభాస్ బొమ్మను అయితే గీసిందట నుళ్ళు. అరే చూసిన వాళ్ళను అబ్బా అబ్బా అనిపించిందట చూడండి. అరే ఏమన్నా గీసిందా? బొమ్మ అదిరిపోయింది పోండ్రి. అచ్చం ఇగో ఎట్లుండో అట్లనే దించింది. మీసాలు గడ్డము కండ్లు ఇగో కంటి రెబ్బలు. అరే రే రే ఆ ప్రభాస్ మన సలార్ సినిమాలో ఉంటాడు కదా అన్న, అగో ఆ లుక్ వేసింది అన్నట్టు. ఇప్పుడు చూడుర్రే చూసిన వాళ్ళు తారీఫ్ చేస్తున్నారట. చాలా మంది అయితే పేపర్ మీదనో లేకపోతే ఆకుల మీదనో దించిన వాళ్ళు ఉంటారు, కానీ ఈ అక్క మాత్రము నీళ్ళ మీదనే ప్రభాస్ అన్న బొమ్మ గీసి ఆయన అభిమానాన్ని చాటుకున్నది పోండ్రి. మొత్తానికైతే ఇక మన డార్లింగ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఊకుంటారు. ఆయన సోషల్ మీడియాలో రువ్వడిగా షేర్లు కొడుతున్నారు అన్నట్టు. ఇక లైకులు కామెంట్లు లవ్ సింబల్లు మామూలుగా నడుస్తలేవు చూడండి ప్రభాస్ అన్న ఫోటోకు. ఇక గీతీర్రనైతే అభిమానాన్ని చాటుకున్నది గా అక్క. ఇంకా ఎంతమంది బొమ్మలు వేస్తుందో చూడాలి. మరి మొత్తానికైతే డార్లింగ్ ప్రభాస్ బొమ్మను అయితే మొట్టమొదట గీసినట్టే ఉన్నది. అరే ముగ్గులు ఆకిట్ల గీస్తాం కానీ అక్క చూడరి పల్లెంలో నీళ్ళు పోసి ఎంత ముద్దుగా దించిందో. ఆస్తులు పంచుకునే కాడ అక్క చెల్లె అమ్మ అయ్య అన్న తమ్ముడు వీళ్ళెవ్వరు కండ్లకు గారేమో. గిసోంటి బద్మాష్ గాలకు మన కోసం అమ్మ బరువైన బాధలు కలిగిన ఎంత కష్టమైన ఇష్టంతో 9 నెలలు మోసి కని పెంచి పెద్ద చేసి వంటి మీద ఒక్క దెబ్బ తగలకుండా చూసుకొని అల్లారు ముద్దుగా సాదుకుంటా అమ్మను ఇన్ని దెబ్బలు ఎట్లా కొట్టబుద్దయిందిరా? నీకు అమ్మన బూతులు తిడుతూ డబ్బుల కోసం ఆస్తుల కోసం బంధాల విలువల బాధ్యతల కోసం
ఇవన్నీ లేకుండా కన్న తల్లితో కూర మృగంలా ప్రవర్తించడం వీడిని ఏమనాలో అర్థమైతలేదు. ఇక ఏమంటారో మీరే అనుండ్రి. అన్ని పంచాయతీలు ఒక ఎత్తు అయితే ఇగో అన్నదమ్ముల పంచాయతీలు, భూముల కాడ, ప్లాట్ల కాడ, ఆస్తుల కాడ, నాయన జాబ్ కాడ, అమ్మ దగ్గర ఉన్న బంగారం ఏంటి కాడ, లేకుంటే అక్క చెల్లెళ్ళ పంచాయతీలు, అన్నదమ్ముల పంచాయతీలు అయితే దిగుతలేవు బ్రో. ఇంకా అరే బలగమసొంటి సినిమాలు ఇంకెన్ని తీయాలో గిసొంటి వాళ్ళకైతే అరే కనీసము తల్లి అన్న మానవత్వం కూడా లేకుంటే ఎట్లా మృగం లెక్క వ్యవహరిస్తుండ్రు చూడు రిగ్గీడు. ఈ బడివగాడు ఆయన అమ్మ ఛాతి మీదనే దండిండట. ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుకుంటా ఎట్లా చేస్తుండో చూడు. ఇంతకు ఏమైంది ఏం కథనో అరుచుకుందాం రెండు ఒక పారి. తల్లిని తిట్టాల్సిన మాటలే కావానుల్లా ఇవి ఏం తిడుతున్నాడు చూడండి. ఆయన ఎందుకు ఇట్లా చేస్తుండు ఈ బడివేగాడు అనేది చూడబోతే ఇగో వాళ్ళ తమ్మినికో అన్నకో భూమి పంచిచ్చిరని అది తెలియకుండా ఎట్లా పంచిచ్చిరని ఈడ్చుకోపోయి ఆయన మొత్తం మీదనైతే దాడి చేసిండు వాళ్ళ అమ్మ మీద. తన్నుకుంటా కొట్టుకుంటా తిట్టుకుంటా ఎట్లా తీసుకుపోతుండో చూడుర్రి. ఆ అమ్మనేమో దండం పెడతా కొడుక ఇష్టపెట్టురా అని ఎట్లా వేడుకుంటున్నది చూడుర్రి. అయినా కానీ జర్ర కూడా జాలి లేకుండా ఎట్లా ప్రవర్తిస్తుండో చూడుర్రో భారీ. ఉన్నప్పటి సంది ఆయన తల్లి అరే కని పెంచి పెద్ద చేసి బట్టలు కొనిచ్చి మంచిగా చూసుకొని బడికి పంపించి ఉద్యోగాలు తెప్పించి ఆయన పెళ్లిళ్ళు చేస్తే ఇగో ఆస్తుల కోసం ఎట్లా చేస్తున్నారో చూడురో పారి. జర్ర కూడా మానవత్వం లేకుండా ఎట్లా ప్రవర్తిస్తున్నాడో ఈడు. సొంత తల్లి కన్న తల్లి గుండెల మీద కాలుతోటి దండాడంటే ఎంత మానవత్వం లేకుంటున్నాడో ఏమో పోన్రి. ఇక ఈ ఘటన ఏడ జరిగింది ఎరికేనా అన్నమయ్య డి మదనపల్లి నీరుగట్టు వారిపల్లిలో అయ్యిందట. అయితే ఇగో ఈ తల్లి పరిస్థితి చూడుర్రి. రోడ్డు పాలైపోయింది మొత్తానికి. అయితే కొడుకును కానీ పెంచి పెద్ద చేస్తే గింత పరిస్థితి అవుతుంది చూడుండ్రి. అలా అయ్యవ్వను సాత్తున్నారా అంటే అట్లా కూడా లేదు. వృద్ధాశ్రమాలల్లో వేసి వస్తున్నారు. ఆస్తులేమో కావాలంటున్నారు. ఏం సమాజం తయారైందో ఏమో పోండ్రి. సోషల్ మీడియాలకి ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు అయితే ఆయ్ అంటున్నారు పోండ్రి. మరి కాదా గింత పెద్దమ్మను ఆయన ఎట్లా దన్నుతున్నాడో చూడుండ్రి. చూస్తుంటేనే మస్తు బాధ అనిపిస్తున్నది. మన దగ్గర ఇట్లా ఉంటుంటే పోయి పాటికి ఒక 4 తలిగించి ఏదో ఒకటి న్యాయం చేసేటోళ్ళము. అక్కడ ఉన్నోళ్ళన్నా ఈ పెద్దమ్మని కాపాడుకోర్రుల్లా. ఏదన్నా పెళ్లికో దావత్కో ఓనికి మంచి రెడీ అయిపోతుంటాం. కొత్త షర్టు పాయింటు షూజు మెడల షేన్ వేసుకొని వీటన్నిటితోటి పాటు అస్సలే మర్చిపోయినాం కదా అదే చేతికి గడియారములా గా వాచి చేతికుంటే గా లుక్కే వేరుంటుంది. మరి అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కాకపోతే కొంతమంది అగ్గో ధరల కోటి బజార్ల బేరవాడి మార్కెట్ల అందరి దగ్గర అడిగి తక్కువ ధరలో ఏదో ఒక దగ్గర కొనుక్కుంటారు. ఇంకా జర పైసలు ఉన్నోళ్ళు మంచి బ్రాండెడ్ వాచ్ షోరూమ్కి పోయి కొనుక్కుంటారు. ఇంకా రిచ్ అయితే ఇంకా జర మంచి వాచ్ కొని అందరికంటే రిచ్ అయిన అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్కి అన్ని పైసల వాచ్ పెట్టుకుండు. కానీ అందరికంటే రిచ్ అయిన అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్కి ఎన్ని పైసల వాచ్ పెట్టుకుండో తెలుసా మీకు? ఎవరికైనా అసలు చెప్తే షాక్ అవుతారుగా. చెప్పుడు ఎందుకు మీరే చూడరాదురి. అవోలా మీకు గడియారం ధరలు ఎంతుంటే ఎరికైనా ఆ చేతికి పెట్టుకునేటి గోడకు పెట్టేటి కావు. మా ఇంటిగా కోటెంకల పోతే 100 రూపాయలు అంతకన్నా లోపల కూడా డిస్కౌంట్లో మాట్లాడుకొని కొనుక్కొచ్చుకుంటుంటాం మనమైతే. నేనైతే గడ్ని వేస్తా రంగురంగులు కొనుక్కుంటా అప్పుడొకటి ఇప్పుడొకటి. ఏ కలర్ రంగు వేసుకుంటే గా కలర్ వాచ్ పెట్టుకుంటా అన్నట్టు. ఇక బ్లాక్ కొనుక్కున్నామంటే అన్నిటికి పనికి వస్తుంది. మా ఇంటి 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటాము. జర ఉద్యోగాలు చేసిన వాళ్ళు అంటే షోరూమ్లలో పోయి 1000-1500 పెట్టి కొనుక్కుంటారు. కానీ ఇక మేము చెప్పబోయే వాచ్ ధర విన్నారనుకో ఇక కోమాకు పోతారు. మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి గ్రీన్ అయ్యి ఆఖరికి ఆరెంజ్ అయ్యి కింద పడిపోతారు చూడండి ఓ పారి. ఇంతకు ఈ వాచ్ ఏంటి అందులో ఏం కలిసింది? బంగారమా ఎండా వజ్రాల ఏం కలిపిర్రు? గంత రేట్ ఎందుకు ఉంది అని అడుగుతున్నారులే. చెప్తా మీరు అసలు రేట్ ఎంత అంటే 63 కోట్లు. మరి అవా కాకురి నోరు మూసుకొని ఈగలు పోతాయి లేకుంటే నోట్లకు. అవు బుద్ధు మన ముఖేష్ అంబానీ కొడుకు చేస్తే ఉన్నది, ఇది ఎవరో కాదు. అందరికంటే రిక్వెస్ట్ పడుతున్నాను. ముఖేష్ అంబానీ కొడుకు మన ఈ అనంత్ అటల్ పిల్లగాని పేరు పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే ప్రీ వెడ్డింగ్ వేడుకల అయితే ఈ వాచ్ అయితే పెట్టుకొని అవరా అనిపించిండు. చూసిన వాళ్ళని అయితే అవాక్ చేసిండు. దేశ విదేశాలకు వెళ్ళి మొత్తము అతిథులు రాంగా చూసి అయితే కన్ను చెదిరిపోయినాయి వర్మ అన్నట్టుగానే ఉన్నదట వాచ్ అయితే. మళ్ళీ సూర్యునికి నార్మల్గానే కనిపిస్తున్నది కానీ రేట్ ఎందుకు ఇంతగానం ఉన్నది? ఇది ఏం కంపెనీ ఏం కథ అని అడుగుకుందాం రైట్ ఒక భారీ. ఇంకా మొన్ననే ఆయగా ప్రీ వెడ్డింగ్ షో మీకు ఎరుకున్న ముచ్చటనే టీవీలల్లో ఆయన సెల్ ఫోన్లలో చూసే ఉండొచ్చు యూట్యూబ్లలో సుత. అయితే ఇగో ఈ ఈవెంట్లో ఆయన అనంత్ అంబానీ ధరించిన వాచ్ మొత్తానికైతే ఆకట్టుకున్నదట చుట్టాలను దోస్తులను ఆయన ఇంచోళ్ళ చుట. మోట CEO మార్క్ భార్య సైతము ఆయన ధరించిన వాచ్ను ఇక చూసి అయితే ఫిదా అయిపోయిందట. అవు మరి 63 కోట్లు అంటే నోరెళ్ళ పెట్టాల్సిందే.
ఇక ఆయన ఇట్లా ఏమేమి కంపెనీలు ఉన్నాయి ఏం కథ చూద్దాం రారి. పాటెకు ఫిలిప్ అట కంపెనీకి చెందిన 63 కోట్ల వాచ్ ఉన్నది అన్నట్టు. ఇక దీంతో పాటు రిచర్డ్ మిల్లే కంపెనీకి చెందిన ఆయన ఇంకొక వాచ్ 14 కోట్ల వాచ్ ఉండడం విశేషం అయింది అన్నట్టు. ఇక మొత్తానికి అయితే సోషల్ మీడియాలో రూమ్ పడిగానే వైరల్ అవుతున్నా చూడండి ఈ వాచ్ గురించి. ఇక ఈ వాచ్ కొనుక్కోవాలనుకుంటే ఆయన కుబేరులు తప్ప మనసొంటి వాళ్ళు కొనుక్కోవాలంటే చాలా కష్టమే అవుతుండొచ్చు. 63 కోట్లు అంటే మామూలు ముచ్చట కాదు మరి. ఇక మనసొంటి మధ్య తరగతి వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలంటే ఓ దగ్గర 60-70 పెళ్లిళ్ళు చేయొచ్చు. ఇక లేకుంటే ఏమన్నా అగ్వ బోట్ కొనుక్కోవాలంటే ఒకటి 200 ఎకరాలు వస్తుండొచ్చు ఈ వాచ్ ధరకైతే. అని మరి పెళ్లి పిల్లగాడు ఏదో కాయ చేసి వాచ్ కొనుక్కున్నాడో తెలియదు కానీ చూడటానికి అయితే మత్తు కానొస్తున్నది. అయోధ్య రాముడికి భక్తులు రకరకాల విరాళాలు ఇచ్చిండ్రు. ఆ బాలరాముని కోసం బాగా కష్టపడి గిఫ్టులు కూడా తయారు చేసుకుంటారు. మొన్న శ్రీశైలం మల్లన్నకు వెండి బంగారంతో కూడిన వస్తువులు విరాళం ఇచ్చిండ్రు అని కూడా చెప్పినాం కదా. తిరుపతి హుండీల సుత తీరు విరాళాలు ఇస్తుంటారు. హుండీలలో మొక్కులు చెల్లించుకొని కొంతమంది మహానుభావులు దొంగ నోట్లు ఇనుప బిళ్ళలు వేసిన వాళ్ళతో ఉన్నారు. కానీ మేడారం కాడ ఏందో ఒక భక్తురాలు దేవతలను వేడుకుంటా ఒక షీటిలా ఆమె కోరికలను ఏమని రాసిందో ఎరికేనా చూడురి హుండీలకు పోయి. ప్రేమ లేఖనో వినతి పత్రమో సెలవు పత్రమో బళ్ళల్లో రాసిచ్చేదో ఇక గిసొంటి చూసుంటాం కానీ ఇక ఈ పత్రం అయితే ఎన్నడూ చూడకుండా పోండి. ఆయనతో పోస్ట్ బాక్సులల్లా రాసి పోస్ట్ బాక్సులు వేస్తే ఆయనతో ఒక 2-3 రోజులకు చేరుకునేది. మనం ఎవరికైనా పోస్ట్ పంపించాలనుకుంటే ఉత్తరం రాసి పంపించాలనుకుంటే గట్లుంటుండే. కానీ ఈ అక్క చూడండి ఏకంగా సమ్మక్క సారలక్కలకే రాసిందట. ఆయనతో మనం దేవుళ్ళ దగ్గరికి పోతే ఏం వేస్తామో బంగారమో ఎండో లేకుంటే ఇంకేమైనా హారాలు చేపిస్తాము, విరాళాలు ఇస్తాము, పైసలు ఇస్తాము, నోట్ల కట్టలు సుతా వేస్తారు. కానీ ఈ అక్క చూడండి ఇగో ఆయన పేపర్ మీద ఏమని రాసింది ఎరిగేనా? ఆగో మా ఆయన బెట్టింగ్ మానేయాలి, మా అక్క కొడుకుకి ఐఐటిలో సీట్ రావాలట. అరే ఏమన్నా ఉందా మొక్కు? ఆయనతో మొక్కు చెల్లించుకోనికి గీ తీర్రనైతే ఐడియా చేసింది అక్క. రాసి మొత్తానికైతే ఉండిలు వేసిందట. మేడారం సమ్మక్క సారక్క జాతర కాడనే మొన్న ఆయనతో గల్లపేటలు నింపిరు కదా కాడ టీటీడీ కళ్యాణ మండపము మన ఈడుంది కదా హన్మకొండ కాడ ఇప్పంగా ఇది బయట పడ్డది అన్నట్టు. అరే ఎంత గమ్మతున్నది చూడండి. మా ఆయన బెట్టింగ్ మానేయాలట, మా అక్క కొడుకుకి ఐఐటి రావాలట. ఇక ఈ అక్క సిట్టి మీద రాసిన కోరికలు చూసి ఆయన సిబ్బంది అయితే ఆశ్చర్యపోయిరు అన్నట్టు. ఇక మేడారం జాతర ఉండి కానుకల లెక్కింపు కొనసాగుతుంది కాబట్టి ఆ కార్యక్రమంలోనైతే ఇక గీ సిట్టి అయితే బయటపడ్డదట. మేడారానికి పోయిన భక్తులు అయితే జంపన వాగుల తానాలు చేసుకొని దేవిని దర్శనం చేసుకొని ఆయన కోళ్ళు కోస్తారు, మేకలు కోస్తారు, ఆయన బంగారం సమర్పిస్తారు, బెల్లము అటు ఇంకా పసుపు కుంకుమాలతోటి ఇక బియ్యం కలిపి సుతా పోసుకుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు, తీరసారాలు పెడతారు. ఇక అటు ఇంకా మందో కల్లో సాకలు సుతా పెడతారు. కానీ గీయక్కేందో గీ తీరులో మొక్కు చెల్లించుకున్నది మొత్తానికైతే. చిట్టి రాసి భక్తురాలైతే భక్తిని చాటుకున్నది పోయింది మొత్తానికి. ఇక మా రచబండ ముచ్చట్ల తరపున సుతా నీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాం అక్క. డ్రగ్స్, ఎర్రచందనం, గంజాయి, గుట్కాలు, దొంగ మందు, సిగరెట్లు గట్లసంటి మత్తు పదార్థాలను అట్లనే ఎన్నో రకాల వస్తువులను పోలీసులకు తెలియకుండా దొంగతనంగా పట్టుకుపోతుంటారు. అట్లనే తీరు వస్తువులను ట్రాన్స్పోర్ట్లల్లో అక్రమ రవాణా చేస్తుంటారు. ఇంకా కొంతమంది హింస పెట్టుకుంటా జీవులను ఒక కాడికి వెళ్ళి ఇంకొక కాడికి అక్రమంగా తరలిస్తుంటారు. గట్ల తరలిస్తున్న క్రమంలో కూడా ఏం దొరికినాయి అంటే అడవులల్లా ఎన్ని జీవరాశులు ఉంటాయో ఈ జూ పార్కులలో సుతా గన్యం ఉంటాయి పోండ్రి. అంటే కుందేళ్ళు, తాంబేళ్ళు, లేకపోతే సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, పాములు, కప్పలు, పీతలు అన్నీ ఉంటాయి. పక్షులు అయితే లెక్కే ఉండదు పోండ్రి. మన హైదరాబాద్ జూ పార్క్ పోతే అన్ని రకాల జంతువులను చూడొచ్చు. అద్దాల సుతా పాములను వీటి ఎంత ముద్దుగా దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. అంటే మంచి అవకాశం ఉంటుంది. అయితే గీ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నామంటే ఇగో గీడ ఒక కథ అయిందట. నువ్వు తాంబేళ్ళని తరలిస్తున్నారట అక్రమంగా. ఇంతకు ఏడైంది ఏం కథ దాచుకుందాం చూడండి. ఆగానట వెస్ట్ బెంగాల్కి వెళ్ళి ఆయన కర్ణాటకకు తాంబేళ్ళని తరలిస్తున్నారట ఈ మూట. ఇక అధికారులు అయితే మొత్తానికి పట్టుకున్నారు. అటక్ వద్ద వాహనాన్ని అయితే డిఆర్ఐ ఆయన అధికారులు తనిఖీ చేసి 351 భారతీయ తాబేళ్లు స్వాధీనం చేసుకున్నారట. ఇక ఈ తాంబేళ్లను ఒడిశా అటవీ శాఖ అధికారులు డిఆర్ఐ అధికారులు అయితే అప్పగించారు అన్నట్టు. 3 వ్యక్తులను అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు అన్నట్టు. ఇక ఈ మేరకు డిఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసిరట. మొత్తానికి నమోదు చేసుడు కాదు, వీళ్ళ నడుములిరగొచ్చేది ఉండే అంటారు చూసిన వాళ్ళు అయితే చాలా మంది. ఇంకా మూగ జీవాలను ఆయన అక్రమంగా తరలించే వరకు మొత్తానికైతే పోలీసు వాళ్ళకు పట్టుబడ్డారు అన్నట్టు. అసలే టెక్నాలజీ వల్ల ఆయన రేడియేషన్లు, ఫోన్ల వల్ల జీవరాశులన్నీ చచ్చిపోతున్నాయి, పక్షులు గిక్సులు. అంటే
మళ్ళా గిట్ల మోపాయిరు చూడండి. అరే మన తాననైతే హైదరాబాద్ జూ పార్కులనైతే 300 చిల్లర సంవత్సరాల తాంబేళ్ళు ఉంటాయి. అందులో చూస్తేనైతే గింతెత్తుంటాయి, బుడ్డపోరనెత్తుంటాయి, గంత మంచిగా ఉంటాయి. గస ఉంటాయి. వీటిని ఎట్ల తారలు ఇస్తున్నారో చూడుర్రో పారి. ఇవి సుతా పెద్దగా అయితే గట్టనే అవుతాయి. మరి ఇట్లా ఏం చేద్దామని పట్టుకోపోతున్నారో ఏమో పోండి దొంగనా బడివేగాళ్ళు. గప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బిడ్డే ఇవాంకా మన హైదరాబాద్కు వచ్చి హల్చల్ చేసింది. ఆమె వచ్చినందుకు రోడ్డు మీద చెత్త అంతా సాపు చేసి అన్ని ఊడ్చి కొత్త రోడ్లు పోయించి ఇక ఫలక్నామా ప్యాలెస్ అయితే పంచభక్ష పరిమాణాలతోటి వంటలు సుత చేసిండ్రు. ఇప్పుడు ఆమె గురించి మళ్ళొక వార్త ఏంటంటే అంబానీ కొడుకు అనంత ఫ్రీ వెడ్డింగ్కి వచ్చిన ఇవాంకా ఆమె బిడ్డ అరబెల్లా ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా ఎంత ఎంజాయ్ చేసిరు ఒకసారి చూడుర్రి. ఇంకా నడుమ కేసీఆర్ సారు ముఖ్యమంత్రి ఉండంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బిడ్డ ఇవాంకా వచ్చింది కదా. ఇవాంకా వచ్చినప్పుడు అయితే ఈ వంక ఆ వంకనో కాదు, ఆమె పేరు ఇవాంకా మేరీ ఇవాంకా అనుకొచ్చిర్రు. ఇక ఆమె వస్తున్నందుకైతే రోడ్లు గీడ్లు చెత్త హైదరాబాద్ మొత్తం సాఫ్ చేసి కొత్త రోడ్లు సుతా వేయించిరు. భయ అనుకో మరి భయ అనుకో ఎట్లనో తెలియదు కానీ ఇక గట్లుంటుంది అన్నట్టు. ఒక దేశంకి వెళ్ళి అధ్యక్షుని కూతురు వస్తున్నది అంటే గట్లే ఉంటుంది ముచ్చట. అయితే ఈమెనే ఇవాంకా ఇంకో తానికి సుతా పోయింది. మన ఇండియాలోనే ఎల్లాక 63 కోట్ల వాటి గురించి చెప్పుకున్నాం కదా. కాపీ వెడ్డింగ్కే వచ్చిందట వాళ్ళు. ఇక వచ్చిన వాళ్ళు ఊకుంటారు. అయితే పిల్లగాడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్లనైతే వేడుకల ఏం చేసిందంటే సినీ సెలబ్రిటీలతో పాటు డ్యాన్సులు చేసిందట వాళ్ళు. ఇక తాజాగా అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూతురు గిట్టనైతే ఆకట్టుకున్నది. వచ్చిన వాళ్ళను చూసుకుంటా ఆమెను చూసేటట్టు అయితే ఈమె వాళ్ళని చూసుకుంటా డ్యాన్సులు అయితే చేసిందట. ఇక డ్యాన్స్ ఉత్తుత డ్యాన్స్ కాదు, గుజరాతీ స్టైల్లో వాళ్ళ సాంప్రదాయంలో నృత్యం అయితే దాండియా డ్యాన్స్ దాండిగానే చేసిందట నువ్వు. ఇక ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది పోండ్రి. ఇక వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అయితే ఇక ఇవాంకా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను అయితే షేర్ చేసింది అన్నట్టు. ఇక అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం ఆమె వాళ్ళ బిడ్డ ఇద్దరు కలిసి వచ్చిర్రు. వాళ్ళ బిడ్డ పేరు అరబెల్లా అన్నట. ఇక అరబెల్లా ఇవాంకా ఇద్దరు కలిసి అయితే ఇక ఈ దాండియా డ్యాన్స్ రువ్వడిగా చేసిర్రు అన్నట్టు. ఇలా డ్రెస్ సుతా వెరైటీగానే ఉన్నది చూడండి. వైట్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి కోలాటాలు. ఆయన చేతుల కోలలు పట్టుకొని ఎంత ముద్దుగా ఆడుతుందో చూడుర్రో పారి. అగో బిడ్డ ఎవరో తల్లి ఎవరో అర్థం కాకుండా ఉన్నది వీళ్ళ వయసు అయితే. ఈమె ఉత్తుత మనిషి కావడం కాదు, అమెరికాలో మహిళా వ్యాపారవేత్త అన్నట్టు. ఇక ఈమె అసలు పేరు ఏంటంటే ఇవానా మేరీ ఇవాంకా అన్నట్టు. ఇక 2017 సంధి అయితే అధ్యక్షుడు సీనియర్ సలహాదారుని లెక్క వ్యవహరిస్తున్నది అన్నట్టు. వాళ్ళ తండ్రి డొనాల్డ్ ట్రంప్ ఎరకనే కదా మీకు. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లు. మరి రేపు వచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.